హలో ఎవ్రీబడి, నేను మీ సుందర్ వీరబైన. మీరు చూస్తుంది స్మార్ట్ సుందర్ యూట్యూబ్ ఛానల్. సమ్మర్ వచ్చిందంటే మొన్న మాట్లాడుకున్నట్టు ఈ ఏసీ, కూలర్లు, ఈ చల్లదనం గురించే కాకుండా ఆర్ఓ వాటర్ ప్యూరిఫైయర్ గురించి కూడా ఒకసారి మీరు ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎక్కడుంది అంటారా? సమ్మర్ వచ్చింది అనగానే మనకేమవుతుందంటే అండర్ గ్రౌండ్ వాటర్ లెవెల్స్ అనేవి తగ్గిపోతూ ఉంటాయి. సో అలా తగ్గిపోవడం వల్ల లోపల ఆ వాటర్లో ఉన్న సాలిడ్స్ ఏవైతే ఉన్నాయో ఆ సాలిడ్ కాన్సన్ట్రేషన్ పెరిగిపోతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఉప్పు నీళ్ళని ఒక గిన్నెలో తీసుకెళ్ళి ఎండలో పెడితే ఆ నీళ్లు ఆవిరయ్యేటప్పుడు ఆ ఉప్పు అంతా కూడా ఆ వాల్స్కి, ఆ గిన్నె అంచులకు పడడం మీరు చూస్తూనే ఉంటారు. సో అదేవిధంగా గ్రౌండ్ వాటర్లో కూడా వాటర్ లెవెల్స్ తగ్గినప్పుడు ఆ సాలిడ్ కాన్సన్ట్రేషన్ అనేది పెరిగిపోయి మనకున్న కొన్ని నీళ్ళలోనే ఎక్కువ సాలిడ్స్ అనేవి మన బోర్ వాటర్ ద్వారా మన ఓవర్ హెడ్ ట్యాంక్లోకి వస్తూ ఉంటాయి. సో ఇన్ని రోజులు ఈ వర్షాకాలం, శీతాకాలంలో జరిగిన నీళ్ళు ఏదైతే ఉందో సాలిడ్ కాన్సన్ట్రేషను ఇప్పుడు సమ్మర్ వచ్చే వరకు పూర్తిగా మారిపోతుంది. సో అలా మారిపోయినప్పుడు ఏమవుతుందంటే వాటర్ కాన్సన్ట్రేషన్ పెరిగి రా వాటర్ టీడీఎస్ కూడా పెరుగుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడు 500 టీడీఎస్ ఉండేది కాస్త ఈ సమ్మర్ వచ్చింది అంటే 600, 700 కూడా వెళ్తుంది అనమాట. సో డిపెండ్స్ ఆన్ అండర్ గ్రౌండ్ వాటర్ అనమాట. సో అట్లాంటి సిచ్యువేషన్లో మనం ఏం చేయాలి? మరి ఆర్ఓ వాటర్ ప్యూరిఫైయర్ని ఎలా కాపాడుకోవాలి? లేకపోతే ఇన్ని రోజులు 100 టీడీఎస్ అవుట్పుట్ ఇచ్చింది, లేకపోతే 50 టీడీఎస్ ఇచ్చింది, 150 ఇచ్చింది, ఇప్పుడు కాస్త ఏమవుతుందంటే దాని టీడీఎస్ లెవెల్స్ అనేవి పెరుగుతాయి. మరి అలా పెరిగితే ప్రాబ్లమా? పెరగకుండా ఉండాలంటే ఏం చేసుకోవాలి అనేది ఇప్పుడు నేను వీడియోలో పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నా వీడియో ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. సో ఇంతకుముందులాగే మన ఛానల్ మొత్తం కూడా ఆర్ఓ వాటర్ ప్యూరిఫైయర్స్కి డెడికేట్ చేసి ఉంటుంది. ఎప్పటికైనా ఖమ్మంలో మనం స్టార్ట్ చేసిన ఐస్మార్ట్ సర్వీసెస్లో భాగంగా మేజర్ రోల్ ఈ వాటర్కి సంబంధించిన ఎలాంటి సర్వీస్ అయినా కూడా 30 కిలోమీటర్స్ రేడియస్లో నేను సర్వీస్ అందించడానికి రెడీగా ఉన్నాను. సో మీరు లేట్ చేయకుండా ఆ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఇలాంటి ఆర్ఓ వాటర్ ప్యూరిఫైయర్స్, కంగన్ వాటర్స్, వాటర్ సాఫ్ట్నర్స్, సో ఇలాంటి వాటికి ఎలాంటి సర్వీస్ కావాలన్నా కూడా అందులో మెసేజ్ చేయండి. టెక్నీషియన్స్ అందుబాటులో ఉంటారు. నేను కూడా సూచనలు, సలహాలు ఇస్తూ ఉంటాను. సో ఇందులో మనం ఫస్ట్ ఆర్ఓ వాటర్ ప్యూరిఫైయర్ సమ్మర్ వస్తుంది అనగానే మనం చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ ఒక ప్రీ ఫిల్టర్ని చూసారు కదా, ప్రీ ఫిల్టర్ని ఖచ్చితంగా మార్చుకోవాలి. ఒక మార్చి 1 మంత్ అయిందనుకోండి, ఇంకా టైం ఉందిగా అని చెప్పేసి అనుకోకుండా ఫ్రెష్గా సమ్మర్ స్టార్ట్ అవుతుంది అనుకున్నప్పుడు ఒక మంచి ప్రీ ఫిల్టర్ని చేంజ్ చేసుకొని పెట్టుకోండి. సో ప్రీ ఫిల్టర్ ప్లేస్లో నేను ఇక్కడ మా ఆర్ఓ వాటర్ ప్యూరిఫైయర్లో సెడిమెంట్ ఫిల్టర్ పెట్టాను. సో సెడిమెంట్ ఫిల్టర్ కూడా పెట్టుకోవచ్చు, కానీ రెగ్యులర్ మెయింటెనెన్స్ అనేది అవసరం. అంటే మంత్లీ కానీ 2 మంత్స్కి ఒకసారి కానీ దాన్ని మారుస్తూ ఉండాలి. సెడిమెంట్ ఫిల్టర్ని మార్చుకోవడం తెలుసుంటేనే మార్చుకోవడం కుదురుతుంది. లేదు అంటే అందులో ఉన్న స్పన్ ఫిల్టర్ని మీరు ఈజీగా మార్చుకోవచ్చు. సో ప్రీ ఫిల్టర్ ఉన్నవాళ్ళు ప్రీ ఫిల్టర్లో ఉన్న స్పన్ ఫిల్టర్ని మారుస్తూ ఉండండి. ఖచ్చితంగా మార్చాలి ఫస్ట్ అనమాట. సెకండ్ థింగ్ వచ్చేసి ఆర్ఓ అనేది మనకి డే మొత్తం జరిగే ప్రాసెస్. అంటే మనం 1 లీటర్ వాటర్ ఎప్పుడైతే ఆ ట్యాంక్లోంచి తీసామో ఆ లీటర్ అంతా ఫిల్ చేయడానికి ఆర్ఓ రన్ అవుతూ ఉంటుంది. ఈ ప్రాసెస్లో ఎప్పుడైనా మధ్యాహ్నం టైంలో మనం కనుక నీళ్లు తీసుకుని ఉంటే ఆ నీళ్ళని ఫిల్ చేయడానికి ఆఫ్టర్నూన్ నుంచి ఈవినింగ్ వరకు ఆర్ఓ రన్ అవుతుంది. ఈ టైంలో ఓవర్ హెడ్ ట్యాంక్లో నీళ్లు తక్కువగా ఉన్నప్పుడు, అంటే కెపాసిటీ 500 లీటర్స్ కెపాసిటీ ఉన్నప్పుడు, 100 లీటర్సే ఉన్నప్పుడు ఈ పైన వాతావరణానికి సంబంధించిన ఎండకి ఆ నీళ్లు వేడెక్కి ఆ వేడి నీళ్ళే ఈ ప్రీ ఫిల్టర్ ద్వారా మనకి ఫిల్టర్ లోపలికి రావడం జరుగుతుంది. సో అలా జరిగినప్పుడు ఏమవుతుందంటే ఆ ఫిల్టర్ వేడెక్కి ఆ ఫిల్టర్ లోపల నుంచి నీళ్లు ఆర్ఓ మెంబ్రెయిన్లోకి వస్తే ఆర్ఓ మెంబ్రెయిన్లో ఉన్న పోర్స్, అంటే మన హోల్స్ అని చెప్పాను కదా ఇనీషియల్ వీడియోస్లో, సో ఆ హోల్ సైజ్ పెరుగుతుందన్నమాట. సో ఆ హోల్ సైజ్ పెరగడం వల్ల ఎక్కువ సాలిడ్స్ని రిజెక్ట్ చేయకుండా అన్ని సాలిడ్స్ని కూడా మనం ఈ ట్యాంక్లోకే తీసుకొస్తుంది ఆర్ఓ మెంబ్రెయిన్. మరి అలా వచ్చినప్పుడు 500 నుంచి 700 పెరిగిన టీడీఎస్ ఉన్న రా వాటర్ ఈ మెంబ్రెయిన్లోంచి వేడి నీళ్ళుగా పాస్ అయ్యి ఆ హోల్స్ పెరిగిపోయి లావ్ అయిపోయి అందులోంచి ఎక్కువ సాలిడ్స్ అనేవి ట్యాంక్లోకి వచ్చినప్పుడు ఇంతకుముందు వచ్చే 50 టీడీఎస్ కాస్త 150 టీడీఎస్గా 200 టీడీఎస్గా మారిపోతుంది. సో ఇది ప్యూర్లీ మనం మెయింటైన్ చేయాల్సిందే. ఇది ఒక్కటి కనుక సమ్మర్లో మనం చూసుకున్నట్లయితే టీడీఎస్కి ఎలాంటి ఇబ్బంది ఉండదు. సో ఈ రెండు మెయింటైన్ చేసిన తర్వాత రెగ్యులర్గా వీక్లీ వన్స్ లేకపోతే టేస్ట్ మారుతుంది అని అనిపించినప్పుడు మీరు రెగ్యులర్గా టీడీఎస్ని ఒకసారి చెక్ చేసుకోండి. సో టీడీఎస్ని చెక్ చేసుకొని టీడీఎస్ పెరిగింది అంటే మీ ఆర్ఓ వాటర్ ప్యూరిఫైయర్లో మీకు టీడీఎస్ అడ్జస్టర్ ఉందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకొని టీడీఎస్ అడ్జస్టర్ ఉంది అంటే మీరు దాని ప్రకారం టీడీఎస్ని అడ్జస్ట్ చేసుకోండి. అలా అడ్జస్ట్ చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే మనకు టీడీఎస్ 100 పోయిన టీడీఎస్ కాస్త మళ్ళీ 50కి రావడం, లేకపోతే 150కి వెళ్ళింది కాస్త 120, 100కి రావడం, ఇలాంటివి అనేది జరుగుతాయి అన్నమాట. సో ఈ 3 విషయాల్లో మేజర్ ఏంటంటే సమ్మర్ వస్తుంది కాబట్టి వేడి నీళ్లు ఆర్ఓకి ఎక్కించకూడదు. సో ఆర్ఓలోకి పంపించినట్లయితే ఆ ఆర్ఓ వాటర్ ప్యూరిఫైయర్లో ఉన్న సిస్టమ్ ఏదైతే ఉందో కార్బన్ కావచ్చు, సెడిమెంట్ కావచ్చు, ప్రీ ఫిల్టర్లో ఉన్న స్పన్ కావచ్చు, లేకపోతే ఏదైనా మినరల్ కార్ట్రిడ్జ్ కావచ్చు,
కావచ్చు, అన్నిటికంటే మేజర్ రోలు ఈ మెంబ్రెయిన్, ఇది పోవడానికి ఆస్కారం ఉంటుందన్నమాట. కాబట్టి రెగ్యులర్గా స్పన్ ఫిల్టర్ని చేంజ్ చేస్తూ ఈ హాట్ వాటర్ని పంపించుకుంటూ ఉన్నట్లయితే మీరు మీ ఆర్ఓ వాటర్ ప్యూరిఫైర్ని 3 years పాటు ఎలాంటి ఫిల్టర్స్ చేంజ్ చేసుకోకుండా హ్యాపీగా వాడుకోవచ్చు. సో మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నాను, ఇలాంటి సర్వీస్ ఏదైనా ఫస్ట్ టైం మీరు చూసుకోవడానికి కావాలి అనుకున్నప్పుడు మన ఖమ్మంలో ఐస్మార్ట్ సర్వీసెస్ వాట్సాప్ గ్రూప్ ఉంది, అందులో జాయిన్ అవ్వండి. ఇలాంటి సర్వీస్ ఆర్డర్ చేసుకోండి, మంచి సర్వీస్ పొందండి, మంచి వాటర్ తాగండి. దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.